రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. గోవర్ధన్ ఇకో విలేజ్ ఆశ్రమంలో వారు సేవ చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా కృష్ణుడి గురించి, వారి లీలల గురించి ఎన్నో మాధ్యమాల్లో ప్రవచనాలు చెబుతూ ఉంటారు. ఇందులో భాగంగా సుమన్ టీవీ వారిని సంప్రదించడం, వారు అంగీకరించడం, మరొకసారి కృష్ణుడి గురించి మనకు వివరించేందుకు వారు వచ్చేసారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రభు గారితో మాట్లాడతాం. ప్రభుజీ నమస్కారం అండి. నమస్కారం. ప్రభుజీ, కృష్ణుడి గురించి మాట్లాడేటప్పుడు నాకు ఒక ప్రశ్న వచ్చిందనమాట. చాలా చక్కగా ఉన్న ఇంటర్వ్యూస్, అన్ని విషయాలు అడుగుతున్నారు, బాగుంది. అయితే మేము జపం చేద్దామన్న ఆలోచన వచ్చింది. ఎలా చేయాలి జపం? ఎవరెవరు చేయొచ్చు? జపం చేస్తున్న సమయంలో ఏ మంత్రాలు పఠించాలి? అసలు ఎలా చేయాలి? ఇవాళ చాలా సందేహాలు ఉన్నాయి మాకు. వీటి గురించి ప్రణవానంద గారిని అడగండి అని చెప్పి నాకు పర్సనల్గా చాలామంది క్వశ్చన్ అడిగారనమాట. ఏం చెప్తారు ప్రభుజీ? అసలు జపం ఎలా చేయాలి, ఎందుకు చేయాలో కూడా చెప్పండి ముందు. తప్పకుండా. కలియుగంలో తరించడానికి మార్గం ఏంటి అని ఒక ప్రశ్న పరీక్షిత మహారాజ్ గారు శుకదేవ గోస్వామిని అడుగుతారనమాట. ఎప్పుడైతే కలియుగం గురించి ఇంత భయంకరమైన కలియుగ వర్ణన చేస్తారు భాగవతంలో, అయ్యా మరి ఈ కలియుగంలో ఉండే వాళ్ళు తరించడానికి అవకాశం ఏంటి? వాళ్ళకి మనశ్శాంతి అసలు దక్కుతుందా జీవితంలో? ఏం చేస్తే మనశ్శాంతి కలుగుతుంది? ఏం చేస్తే భగవత్ కృప కలుగుతుంది అని అడుగుతారు. అప్పుడు చెప్తారు, కలో దోష నిధేరాజన్ అస్తి ఏకోన్మహాన్ గుణాన్ కీర్తనాత్ ఏవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. కలో దోష నిధి. కలియుగం అంటే దోషాలకి నిధి అట. అటువంటి కలియుగంలో ఒక మానవుడికి ప్రశాంతత రావాలన్నా, భగవంతుని చేరుకోవాలన్నా మార్గం ఏంటి అంటే సులభాతి సులభమైన మార్గం భగవన్నామాన్ని జపం చేయటం. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఇప్పుడు తలనొప్పితో వెళ్ళారనుకోండి, ఒక మాత్ర ఇస్తారు. కడుపు నొప్పితో వెళ్ళారనుకోండి, ఇంకొక మాత్ర ఇస్తారు. జ్వరంతో వెళ్ళారనుకోండి, ఇంకొక మాత్ర ఇస్తారు. ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క మాత్ర అంటుంది. ఒక డాక్టర్ చెప్పారనుకోండి, నేను ఒకటే మెడిసిన్ ఇస్తా, ఏ రోగం వాళ్ళైనా రాండి అని అంటే వెళ్తామా మనం? లేదు. కాబట్టి ఒక్కొక్క యుగానికి మన శాస్త్రం ఒక్కొక్క మాత్ర ఇచ్చిందనమాట. కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతోమకై ద్వాపరే పరిచర్యాయాం కలో తత్ హరికీర్తనం అని అన్నారు. కృతయుగంలో ఏంటి భగవంతుని చేరుకోవడానికి మార్గము అని అంటే ధ్యానం చేయటం అట. మీకు విషయం తెలుసా అండి? ధ్యానం చేయడానికి కూర్చునే ఆసనం ఉంటుంది కదా, కరెక్ట్ పోస్చర్ లో కూర్చోవడానికి సాధన 10 సంవత్సరాలు పడుతుందట. కేవలం పోస్చర్ కరెక్ట్ చేసుకోవడానికి, కూర్చోవడానికి. అమ్మో. ఇప్పుడు మీరు చెప్పండి, కలియుగంలో ఉండే మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇప్పుడు 70 ఇయర్స్కి వెళ్ళిపోయింది. 10 సంవత్సరాలు మనం కూర్చోటంలో పెడితే ధ్యానం చేసేటప్పుడు ఆ ధ్యానం ఫలించేది ఎప్పుడు? కృతయుగంలో వందలాది సంవత్సరాలు, వేలాది సంవత్సరాలు బ్రతుకుతూ ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఆ టైం ఉండేది, పీస్ఫుల్ గా వాళ్ళు ధ్యానం చేసుకుంటూ భగవంతుని ప్రసన్నం చేసుకునేవాళ్ళు. అందుకే మనం వింటాం, ధ్రువుడు ఇన్ని సంవత్సరాలు చేశారు అని, ఈ మహర్షి, ఈ యోగులు ఇన్ని సంవత్సరాలు చేశారు. కానీ అంత సమయం మన దగ్గర లేదు. కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మకై. త్రేతాయుగంలో భగవంతుని చేరుకోవడానికి మార్గం ఏంటి అంటే యజ్ఞయాగాది క్రతువులు చేయడం అన్నమాట. కలియుగంలోకి వద్దాం. యజ్ఞం చేయాలంటే ఏం కావాలి? ఒక హోమగుండం కావాలి, ఆవు నెయ్యి కావాలి. మనకి అసలు ఇప్పుడు దొరికేవి ఆవు పాల అనేది చాలా పెద్ద ప్రశ్నార్థకం. టీవీలలో మనం చూస్తూ ఉంటే మాధ్యమంలో అందరూ కూడా అందులో ఏదో సర్ఫ్ కలుపుతున్నారని, షాంపూ కలుపుతున్నారని, కెమికల్స్ కలుపుతున్నారని, మొత్తం కలిపియే. కాబట్టి ఆవు అసలు పాలు ఇస్తుందా? ఆ పాలు మన దగ్గరకు వస్తున్నాయా? మీకు యజ్ఞానికి యూజ్ చేయాల్సిన నెయ్యి ఎలా తయారు చేయాలో తెలుసా? పాలని మట్టి కుండలో కట్టెల పొయ్యి మీద కాచాలి. దాని తర్వాత దాన్ని పెరుగు తోడేయాలి. పెరుగుని చిలికి వెన్న తయారు చేయాలి. వెన్నలో నుంచి వెన్న కాచితే వచ్చిన నెయ్యితో యజ్ఞం చేయాలి. అలాంటి నెయ్యి జస్ట్ పేరుకి అలా ఇలా చేసిన నెయ్యి ఇప్పుడు కనీసం ఒక 5,000 రూపాయలు పర్ కేజీ అమ్ముతున్నారు. ఒక యజ్ఞం మంచిగా చెయ్యాలి అని అంటే సుమారుగా ఒక 15 నుంచి 20 కేజీల నెయ్యి సరిపడుతుంది. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఆ నెయ్యి తీసుకొస్తాం? అలా మంత్రాన్ని చెప్పి, ఇంతకు ముందు యుగాలలో ఎలా చేసేవాళ్ళండి యజ్ఞము అని అంటే, అశ్వమేధ యజ్ఞం అని విన్నారా మీరు? అశ్వమేధ యజ్ఞం అంటే ఏం చేసేవాళ్ళంటే యజ్ఞం లోపలికి ఒక గుర్రాన్ని వేసేవారు అన్నమాట. వేస్తే ఆ గుర్రం చనిపోయేది కాదు, యజ్ఞం లోపల నుంచి ఒక మనుష్య శరీరాన్ని తీసుకొని బయటకు వచ్చేది. అంత
ప్యూర్గా ఆ మంత్రాన్ని పఠన చేస్తూ ఉండేవాళ్ళు అనమాట అప్పుడుండే ఆ పండితులందరూ కూడా. ఇప్పుడు మనం ఏమైనా నేస్తే వస్తుందా అండి యజ్ఞంలో నుంచి? చాలా కష్టం అది. కాబట్టి ఇటు ఇంగ్రీడియంట్స్ సమకూర్చడం వేరు. మీకు ఒక విషయం తెలుసా, మీరు ఎప్పుడైనా యజ్ఞంలో కూర్చున్నారనుకోండి, అందరు, మొన్న మా ఇంట్లో ఒక యజ్ఞం జరిగింది, అందరు కళ్ళల్లో నుంచి నీళ్లు కార్చుకుంటూ కళ్ళన్నీ ఉబ్బిపోయి బయటికి వెళ్ళి లోపలికి రావటం ఎంత కష్టమైనది. ప్రతిరోజు మీరు నియమంగా యజ్ఞాలు చేయాలి అని అంటే ఎంత కష్టం, కలియుగంలో చేయలేము. కానీ అప్పట్లో ఎలా చేసేవాళ్ళు? అప్పట్లో ఎందుకంటే ఆ ఫెసిలిటీ ఉండేది. అందుకే మన రామచంద్రుడిని చూస్తా మనం యజ్ఞం చేసాం, బంగారు సీత ఇవన్నీ చెప్తూ ఉంటాం. త్రేతాయుగంలో యజ్ఞయాగాది క్రతువులు, ద్వాపరే పరిచర్యాయాం, ద్వాపర యుగంలో పరిచర్య. ఎందుకంటే కృష్ణుడు ఉండేవాడు కాబట్టి గోపికలందరూ గోపాల బాలందరూ భగవంతుడికి సేవ చేసుకున్నారు. కానీ కలియుగంలో అటు ధ్యానము చేయలేము, ఇటు యజ్ఞయాగాది క్రతువులు చేయటం అంత ఈజీ కాదు, పరిచర్య కూడా మనకి అంత సులభమైన విషయం కాదు. మరి కలియుగంలో ఉండే వాళ్ళు తరించడానికి మార్గం ఏంటి అంటే కలో తత్ హరి కీర్తనం, భగవంతుడి యొక్క నామాన్ని జపం చేయటం. కాబట్టి ఇందుకు కలియుగంలో కృష్ణుడి యొక్క నామాన్ని జపం చేయాలి అని చెప్తారనమాట. మనకి ఉపనిషత్తులన్నీ చెప్తున్నాయి. ఏంటి అద్భుతమైన మంత్రం అని అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇది షోడశాక్షరనామ్నాం కలి కల్మషనాశనం నాతర పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతి. వేదాలన్నీ పైకి కిందికి ఎంత ఎతికినా సరే దీనికంటే ఒక గొప్ప మంత్రం దొరకదట కలియుగంలో జపం చేయడానికి అని చెప్తుంది శాస్త్రం. కాబట్టి చాలా మంది అడిగే ప్రశ్న ఏంటి తెలుసా అంటే నెక్స్ట్ ఎవరెవరు చెప్పాలి, ఏంటి నియమాలు, ఎలా చేయాలి, చాలా మందికి ఉన్న సందేహాలండి. అయితే మీకు చెప్తాను. ఈ హరినామం చేయడానికి ఎటువంటి నియమాలు లేవు, ఎవరైనా చెప్పచ్చు, ఎటువంటి పరిస్థితుల్లోనైనా చెప్పచ్చు. మనకి కొన్ని అశౌచములు వస్తాయి కదా, ఆ పరిస్థితులలో కూడా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పచ్చు. ఈ యొక్క మంత్రానికి ఆ యొక్క స్పెషల్ ఫెసిలిటీ అనేది ఉందన్నమాట. కాబట్టి ఈ మంత్రం ఎలా జపం చేయాలో చెప్పిస్తాను చూడండి. దీన్ని జపమాల అని అంటారు, మీ అందరికీ తెలుసు, మీ అందరి దగ్గర ఉంటుంది ఇంట్లో. అయితే ఈ మాలలో 108 మనులు ఉంటాయి, బీడ్స్ అని అంటారు, జపా బీడ్స్ అని అంటారు అనమాట. అయితే ఈ పైన దానిపైన అన్నిటికంటే పెద్ద దానిపైన జపం చేయకూడదు. దాని తర్వాత నుంచి మనం స్టార్ట్ చేయాలి జపం చేయటం. ఈ వేలు ఎప్పుడు కూడా మనం జపంలో వాడం, ఎందుకంటే దీన్ని చూపుడు వేలు అని అంటారు. నువ్వు ఇలా తప్పు చేసావు, నువ్వు ఇలా తప్పు చేసావు. భగవంతుడికండి ఒక విషయం నచ్చదు, ఏంటో తెలుసా, వేరే వాళ్ళల్లో తప్పులు ఎతకటం. మనం ఎప్పుడైనా నువ్వు ఇలా చేసావు, నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు అని జీవితం అంతా వేరే వాళ్ళని దూషిస్తున్నావు అనుకోండి, భగవంతుడు అటువంటి వాళ్ళ సేవను ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయరు. అందుకోసం ఈ వేల్నే స్వామి అన్నారు నా సేవలో ఉపయోగించకూడదు అని చెప్పారు. కాబట్టి ఈ వేల్ని మనం యూజ్ చేయాలన్నమాట. అయితే ఈ వేలు ఇలా పక్కన పెట్టి ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇలా ఒక్కొక్క బీడ్ పైన జపం చేస్తూ వచ్చాక మనం ఇక్కడ చివరికి వస్తాం కదండి. చివరికి వచ్చాక మళ్ళీ క్రాస్ చేయొద్దు, మళ్ళీ తిప్పేసేయాలి మాలని. ఇలా తిప్పేసి ఇక్కడ నుంచి ఇక్కడికి చేయాలి, మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఇలా మాలని తిప్పేసేయాలి. ఇలా జపం చేయాలన్నమాట. అయితే ఎవరైనా చేయొచ్చు, చిన్న పిల్లలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి అశౌచ స్థితిలో ఉన్నా సరే ఈ మంత్రాన్ని మనం చేయొచ్చు. ఎటువంటి నియమాలు లేవు, ప్రతిరోజు నిరంతరం కూడా చక్కగా చేసుకోవచ్చు అన్నమాట. ప్రభుజీ సమయం మరి ఏ సమయంలో చేస్తే శ్రేష్టం? ప్రొద్దున పూట బ్రహ్మముహూర్తంలో చేయడం. కానీ మీకు ఆ సమయంలో వీలు లేదంటే ఎప్పుడైనా సరే మీరు చేయటం ప్రారంభం చేయండి ఫస్ట్. దాని తర్వాత కృష్ణుడే మొత్తం క్లారిటీ ఇస్తారు మీకు ఎలా చేయాలి. ఒక చిన్న మాట, అంటే అశౌచం ఉన్న సమయంలో పర్వాలేదు చేయొచ్చు, అది ఆడవారైనా సరే ఎవరైనా ఏమైనా ఇంట్లో ఏమైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు కూడా అంటున్నారు. ఉదయం పూట ప్రారంభించాలంటే కొంతమంది లేచిన వెంటనే అలా స్టార్ట్ చేస్తూ ఉంటారు, కొంతమంది స్నానాదులు ఆచరించి చేస్తూ ఉంటారు. అలా స్నానం చేసే స్థితిలో కూడా లేరనుకోండి, ఇప్పుడు మాకు జపం చేయాలనిపించింది, అప్పుడు చేసుకోవచ్చా? అలా అన్నిటికంటే బెస్ట్ స్నానం చేసి జపం చేయడం. లేదు అని అంటే కొన్నిసార్లు మనకు అనారోగ్యం ఉంటుంది, దాని తర్వాత అప్పుడు స్నానం చేయలేము. అప్పుడు ఏంటి అంటే తప్పకుండా చక్కగా జపం చేసుకోవచ్చు. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాన్ గతోపివా యత్స్మరేత్ పుండరీకాక్షం సబాహ్య అభ్యంతర శుచి అని అంటారు. భగవంతుడి యొక్క నామాన్ని చెప్పడం చేత బాహ్యంగా ఆంతరికంగా శౌచం అనేది వచ్చేస్తుంది అనమాట. కొంతమంది వేరొకరి కోసం కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరైనా
భర్తకో భార్యకో బాగోలేని స్థితిలో వాళ్ళ తరపున ఇంకొకరు చేస్తూ ఉంటారు. అలా చేస్తే అసలు ఫలితం ఉంటుందా అండి? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. మీకు ఆకలేసింది అనుకోండి, ప్రభుజీ మీరు తినేయండి నా ఆకలి తీరిపోతుంది అని అంటే తీరిపోతుందా? సాధ్యం కాదు, మనమే తినాలి కదా. కాబట్టి ఎవరి జపం వాళ్ళే చేయాలి, ఎందుకంటే ఎవరి జీవితాన్ని వాళ్ళే నడిపించాలి. మనం ఎలా వేరే వాళ్ళ కోసం మనం తినేసి అయ్యా నువ్వు హ్యాపీగా ఉండి నేను తినేసా నీ పోర్షన్ని కూడా అంటే వాడు ఏమంటాడు, నువ్వు తింటే నాకేమొస్తుంది అని అంటారు. అవునా కాదా? అలానే జపం కూడా. కాబట్టి ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కళ్ళు కూడా, అది పిల్లలైతే పిల్లల ఆధ్యాత్మికంగా ఉండాలి, స్త్రీ ఆధ్యాత్మికంగా ఉండాలి, పురుషుడు ఆధ్యాత్మికంగా ఉండాలి, పెద్దల ఆధ్యాత్మికంగా ఉండాలి. అప్పుడే ఒక మంచి సంస్కృతి సాంప్రదాయం అనేది మన యొక్క సొసైటీలో ఉంటుంది. ఎంత సమయం చేయొచ్చండి? ఇప్పుడు ఈ మాలల్లో కూడా కొన్ని మనకి సైజెస్ ఉంటాయి, రకరకాల మాలలు ఉంటాయి. కొంతమంది చిన్న చిన్నవి తీసుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు 108 అంటున్నారు, అంత సంఖ్య కాకుండా ఇంకా తక్కువ సంఖ్యలో చేయొచ్చా? ఏ ఏ సంఖ్యలో చేయొచ్చు? అట్లీస్ట్ 108తో స్టార్ట్ చేయాలి. 108 చేయాలి అని అంటే మీకు ఒక విషయాన్ని చెప్తాను. 7 నిమిషాలు పడుతుంది సుమారుగా. ఎవరి జీవితంలో 7 నిమిషాలు లేవు చెప్పండి భగవంతుడి యొక్క నామాన్ని చేయడానికి? కాబట్టి అందరి దగ్గర ఉన్నాయి. కాబట్టి మనం సమయం తీసుకొని ఆ యొక్క మాల అనేది చేయాలి. కాబట్టి 7 minutes అంతే, ఈజీ. కాబట్టి ఇళ్ళ దగ్గర చేయొచ్చా లేకుంటే ఆలయంలో మాత్రమే ఇలా చేయాలా? ఇంట్లో ఎక్కడైనా సరే, మీరు ఫ్లైట్ లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, షిప్ లో ఉన్నా, ఎక్కడున్నా సరే మీరు హ్యాపీగా మంత్రం చేసుకోవచ్చు. నేల మీద, గాలిలో, నీళ్లలో ఎక్కడున్నా సరే జపించుకోవచ్చు అనమాట. తప్పకుండా. నియమాలు ఏమన్నా పాటించాలండి? జపం చేస్తున్నారు, మేము ఇలా దీక్షలాగా తీసుకుంటున్నాం అన్నవాళ్ళు ఎన్ని రోజులు అలా తీసుకోవచ్చు? ఎలాంటి నియమాలు పాటించాలి? మీరు నియమాల కంటే జపం పైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఆ జపం ఎప్పుడైతే మనం పాజిటివిటీని ఎక్కువగా మన జీవితంలో తీసుకుంటూ ఉన్నాం అనుకోండి, అలానే నెగిటివిటీ పోతూ ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ జపం స్టార్ట్ చేయండి చేయటం. నియమంగా కొన్ని రోజులు చేస్తాం, 21 రోజులు చేస్తాం. ప్రతిరోజు కూడా నియమంగా ఒక 2 మాలలు చేస్తామని ఈ మంత్రాన్ని జపం చేయండి. మీరు కొన్ని రోజులలో మీకే ఆ మంచి విషయాలు, మీకే ఇంకా ఎంతూజియాజం, ఎలా ముందుకెళ్ళాలి భక్తిలో అనే విషయాలు, ఆ ప్రేరణ అంతా కూడా ఆ జపమే మనకి ఇస్తుంది అన్నమాట. ఏమైనా పని చేసినప్పుడు పరిహారం గురించి చాలా మంది అడుగుతూ ఉంటారు. దానివల్ల మాకేంటి ఉపయోగం, మేము ఏం పొందగలుగుతాము జపం చేస్తే అని అడిగే వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా అది ఆశిస్తారు, మానవ మాత్రలుగా అది మనకి సహజం ఏముంటుందని. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు జపం చేస్తే? మీరు ఎప్పుడైనా డబ్బులు లెక్క పెట్టారా అండి? లెక్క పెట్టినప్పుడు ఎలా లెక్క పెడతారు? డబ్బులు ఇలా తీసుకొని 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా లెక్క పెడతారా? మీరందరూ కూడా లెక్క పెట్టే ఉంటారు కదండి డబ్బులు. అయితే మనం డబ్బులు లెక్క పెట్టినప్పుడు ఇలా బయటికి ఇలా చేస్తూ చేస్తూ లెక్క పెడుతూ ఉంటాం. కానీ మీరు చూసారనుకోండి, జపం చేస్తున్నప్పుడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని లోపలికి అంటూ ఉంటారు. మీరు ప్రతిరోజు కూడా మీ మొత్తం ఎనర్జీని స్పెండ్ చేసి అర్జన చేసే ఈ డబ్బులు ఎప్పటికైనా సరే బయటికి వెళ్ళిపోయేవి. కానీ మీతోటి వచ్చేది ఏదన్నా ఉంటే అది భక్తి సుకృతి మాత్రమే. అందుకే ఇది లోపలికి వెళ్తుంది, దీని లోపలికి లెక్క పెడుతున్నా, అది బయటికి లెక్క పెడుతుంది. కాబట్టి లోపలికి వచ్చేది మనతో ఎల్లప్పుడూ ఉండేదాన్ని మనం తప్పకుండా శ్రద్ధగా చేయాలి కదండి. మీతోటి వచ్చేది మాకేం వస్తుంది అని అంటే ఇదే మీతోటి వచ్చేది, ఇంకేది రాదు. చాలా బాగా చెప్పారు గురూజీ, థ్యాంక్ యూ.